జింజర్ చికెన్ లాలీపాప్స్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. జింజర్ చికెన్ లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లాలీపాప్స్ 6, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, తరిగిన ఉల్లి కాడలు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పంచదార కొద్దిగా, టమాటో సాస్ కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు మేము రెడీ. మేము రెడీ అండి. సో స్టార్ట్ చేసేయచ్చండి. మీరు రెడీ అనడం కాదు, మాకు స్టార్ట్ చేయడం కావాలి. సో ఫస్ట్ చికెన్ లాలీపాప్స్. సో చికెన్ లాలీపాప్స్ ఇలా తీసుకోవాలి. సో లాలీపాప్ అంటే మనకి ఎలాగూ పుల్లకి ఆ చాక్లెట్ ఎలా ఉంటుందో కొంచెం ఫ్లషీగా అక్కడ అలా తీసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం మైదా, మరి బక్క చిక్కినట్టు కాకుండా కొంచెం కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, మైదా పిండి, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, కొంచెం కారం, ఉప్పు, దాని తర్వాత కొంచెం గార్లిక్, వెల్లుల్లి. సో సన్నగా తరిగిన వెల్లుల్లి, కొంచెం ఒక చుక్క నీళ్ళు పోయండి. సో ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఫస్ట్ నూనె. నాకంటే పండు మిరపకాయల పేస్ట్ లా కూడా కనిపిస్తుంది. రెడ్ చిల్లీ పేస్ట్ అండి. పండు మిరపకాయల పేస్ట్ లేదు, డ్రై రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలదా? ఓకే. సో అది పేస్ట్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, సో దీంట్లో పేస్ట్లు చాలా ఉన్నట్టున్నాయి కదా. ఇది ఎండుమిరపకాయల పేస్ట్, ఇది జింజర్ అల్లం పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి కాదు, అల్లం పేస్ట్. అల్లం, అల్లం పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల పేస్ట్. సో ఇదేమో సాస్ అండి. ఇది కెచప్ అన్నమాట, స్వీట్నెస్కి. టమాటో కెచప్. టమాటో కెచప్. ఓకే. సో ముందు మనం అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఎండుమిరపకాయల పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది తగ్గిద్దామా? లేదు, వేడెక్కలేదు. వేడెక్కలేదు, ఇది ఫ్రై చేయాలి కదా దానికి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా. సో మనకి చికెన్ లాలీపాప్స్ అంటే మనకి అవి ఫ్రైడ్ డ్రై ఐటమే కదా? లేదు, అంటే లాలీపాప్స్ చేసి ఈ సాస్లో వేసి టాస్ చేస్తాం. ఓ, సో అప్పుడు కొంచెం వెట్టుగానే ఉంటాయి, తడిగా కొంచెం ఉంటాయి. సో మామూలుగాని చికెన్ లాలీపాప్స్ అంటే మనకి డ్రైగా ఉంటాయి అనుకో. డ్రైగా ఉంటాయి. ఇదే దానికి జింజర్ చికెన్ లాలీపాప్. సో జింజర్ సాస్, ఇప్పుడు సాస్ దీనికే సార్ చేస్తున్నాం అనమాట. ఇది సింపుల్గా దీనిలో మ్యారినేషన్ చేసుకొని ఫ్రై చేసుకొని ఈ సాస్లో వేసి టాస్ చేస్తాం. ఇప్పుడు ఈ చిల్లీ పేస్ట్ వేసుకుందాం. చాలా కారం. అంటే ఒక్కొక్కసారి కొన్ని వాటిలో తినడానికి బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి కారం ఎక్కువైపోతే అసలు టేస్ట్ తెలీదు. టమాటో కెచప్. టమాటో కెచప్ స్వీట్నెస్ అన్నమాట. కొంచెం పంచదార. ఎందుకంటే ఇప్పుడు మీకు జింజర్లో బెల్లం కానీ కొంచెం, లేకపోతే మీకు ఎక్కువ ఘాటు ఉంటుంది అనమాట, దాని గురించి. కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇది ఫ్రై చేసేద్దాం. ఇలా కలిపి ఎంతసేపు ఉంచుకుంటే బాగుంటుంది? ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది, ఊరుతుంది. 2-3 అవర్స్ ఉంచితే బాగుంటుంది.
ఇంత నూనె వేడెక్కిన తర్వాత ఇంకా అది టపటప అయిపోతుంది అనుకుంటున్నాను నేను. సో అది కూడా ఇంకొంచెం దగ్గర పడాలి కదా. ఇప్పుడు కొంచెం సోయా సాస్, కొంచెం నీళ్ళు పోస్తారా. కొంచెం ఉల్లికాయలు, సో జింజర్ చికెన్ లాలీపాప్. థ్యాంక్ యూ. జింజర్ చికెన్ లాలీపాప్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. జింజర్ చికెన్ లాలీపాప్స్ తయారీ విధానం. ముందుగా ఎండుమిరపకాయల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ లాలీపాప్స్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, తరిగిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో సాస్, పంచదార, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేయించిన చికెన్ లాలీపాప్స్, తరిగిన ఉల్లికాడలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ చికెన్ లాలీపాప్స్ రెడీ.